Hello boys, welcome to Upastapana YouTube channel. This is Muralidhar Jadi. So, మనం ఆల్రెడీ ఎవ్రీడే ఇప్పుడు ప్రస్తుతం సింగరేణికి సంబంధించిన ఐటీఐ ఎలక్ట్రీషియన్ కేటగిరీ 1 నోటిఫికేషన్ యాక్టివ్లో ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు మనం ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఆస్పిరెంట్స్కి ఒక క్వశ్చన్ ఇస్తున్నాము. అది గతంలో అడిగిన డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ని తీసుకొని దానికి సఫిషియెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. సో ఎందుకు అనంటే ఆస్పిరెంట్స్కి ఏ ఏరియా నుండి ఎలాంటి క్వశ్చన్ వస్తుంది అని తెలియజేయడానికి, అదేవిధంగా ఆస్పిరెంట్స్కి ఎలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి సూటబుల్ ఆన్సర్ ఏ విధంగా చూజ్ చేసుకోవాలి, సో దానికి సొల్యూషన్ ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పడానికి మనం డైలీ ఒక వీడియో చేస్తున్నాం. ఈ వీడియోలో కూడా మనం 6th క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. సో ఆస్పిరెంట్స్కి నేను మళ్ళీ చెప్తున్నాను, క్వశ్చన్ మీరు చదువుతున్నప్పుడు క్వశ్చన్లో ఉన్న మీనింగ్ని చాలా ప్రాపర్గా అర్థం చేసుకోవాలి, లేదంటే మీకు రాంగ్ ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మరి టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు వెరీ రీసెంట్గా మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి సింగరేణికి సరిపడే విధంగా, అంటే ఐటీఐ ఎలక్ట్రీషియన్కి సరిపడే విధంగా మేము ఒక బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ బుక్ అనేది ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఆస్పిరెంట్స్కి, అదేవిధంగా వైర్మ్యాన్ ట్రేడ్కి, అంటే వివిధ రకాల, అంటే లైక్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వివిధ రకాల నోటిఫికేషన్స్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా రాబోయే ఏఎల్పి CBT2 సెకండ్ CBT2 ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జైలం వేరే ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది. ఇది బుక్ అండి, వెరీ రీసెంట్గా మేము లాంచ్ చేశాము. సో ఈ బుక్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే, ఈ బుక్ అనేది బుక్లో మేము ప్రతి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేశాము. అదేవిధంగా ఇందులో MCQs ఇచ్చాము, దానికి సరిపడే విధంగా, అంటే MCQs ఇచ్చాము, సఫిషియంట్ MCQs టాపిక్ యొక్క స్ట్రెంత్ని బట్టి, అట్లనే కీస్ కూడా ప్రొవైడ్ చేశాం. అంటే MCQs, ఎందుకంటే ఎగ్జామ్ అనేది MCQs రూపంలో జరుగుతుంది కాబట్టి మేము MCQs అందించాం. సో ఈ బుక్ గురించి గతంలో మేము ఒక వీడియో చేశాము. ఇంకా మీకు ఈ బుక్ గురించి డీటెయిల్గా కావాలంటే ఆ వీడియోకి వెళ్ళి మీరు చూడొచ్చు. సో ఈ బుక్ మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మేము వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మేము ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ లింక్ ప్రొవైడ్ చేశాము. ఆ లింక్ని మీరు క్లిక్ చేసుకొని యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు అందులో బుక్ పర్చేజ్ చేసుకోవచ్చు. అయినా ఈ బుక్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి, మా మేనేజ్మెంట్ మీకు రెస్పాన్స్ ఇస్తారు. రైట్. సో 6th క్వశ్చన్, ఏ 100 ohm రెసిస్టర్, అంటే 100 ohm రెసిస్టర్ ఈజ్ కనెక్టెడ్ అక్రాస్ 5 volts. చూడండి, అక్రాస్ అంటే దాని వద్ద, లేదంటే ప్యారలల్ అని కూడా అనొచ్చు. 5 voltage బ్యాటరీ దగ్గర 100 ohm రెసిస్టర్ని కనెక్ట్ చేశారంట. అయితే ఫైండ్ ద కరెంట్ త్రూ ద రెసిస్టర్. అయితే అలా కనెక్ట్ చేసినప్పుడు రెసిస్టర్ ద్వారా ఎంత విద్యుత్ ప్రవాహం జరుగుతుంది అనేది ప్రశ్నలో దాగి ఉన్న మీనింగ్. సో చూడండి బ్రదర్, నేను ఇక్కడ రెసిస్టర్ తీసుకుంటున్నా. సో రెసిస్టర్ ఎక్కడ కనెక్ట్ చేసినావు అంటే 5 volts దగ్గర కనెక్ట్ చేసినావు. 5 volts అది DCA ACA పక్కన పెట్టండి, ఏం మెన్షన్ చేయలేదు. నార్మల్గా మీరు ఏది తీసుకున్నా ప్రాబ్లం లేదు. సో నేను ఇక్కడ 5 volts ఒక బ్యాటరీ ఇచ్చాడు, దీన్ని నేను పాజిటివ్, దీన్ని నెగిటివ్ అని తీసుకుంటున్నాను. మనం ఎలా తీసుకున్నా మనకు ప్రాబ్లం లేదు. ఇలా ఈ 100 ohm రెసిస్టర్ని 5 voltage బ్యాటరీ దగ్గర కనెక్ట్ చేసినప్పుడు ఫైండ్ ద కరెంట్ త్రూ ద రెసిస్టర్. ఫైండ్ అంటే ఏంటిది? కనుక్కోవడం. కరెంట్, విద్యుత్ ప్రవాహం దేని ద్వారా? రెసిస్టర్ ద్వారా. సో ఈ రెసిస్టర్ ద్వారా ఎంత విద్యుత్ ప్రవాహం జరుగుతుంది అనేది క్వశ్చన్ యొక్క మీనింగ్. సో ఇలా కనుక మీరు ఇంగ్లీష్ మీడియంలో ఉన్న క్వశ్చన్ని ప్రతి వర్డ్ని విడదీసుకుంటా క్వశ్చన్ మీనింగ్ కనుక ప్రాపర్గా అర్థం చేసుకుంటే మీరు క్వశ్చన్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ. సో దీనికి సరిపడే ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. ఓమ్స్ లా గురించి మాట్లాడదాం. సో ఓమ్స్ లా నుండి మనం అంటే ఓమ్స్ లా అంటే మనం తెలుగులో ఏమంటాం? ఓమ్స్ నియమం అని పిలుస్తాం. ఓమ్స్ నియమం నుంచి. సో ఇది ఒక కండక్టర్ అనుకుందాం, ఇదొక కండక్టర్, ఇదొక మెటీరియల్. దీని దగ్గర నువ్వు ఒక వోల్టేజ్ అప్లై చేసినావు, దీని దగ్గర నువ్వు వోల్టేజ్ని మనం ఏమంటున్నాం? EMF అప్లై చేసినాం. ఇలా EMF అప్లై చేసినప్పుడు దీని ద్వారా ఎంతో కొంత విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. అలా ఈ కండక్టర్ ద్వారా విద్యుత్ ప్రవాహం జరుగుతుంది కదా, ఆ విద్యుత్ ప్రవాహం అనేది ఈ కండక్టర్ దగ్గర అప్లై చేసిన వోల్టేజ్కి కానీ EMF కానీ అనులోమానుపాతంలో ఉంటుంది. సో ఇవి మనం చాలాసార్లు డిస్కస్ చేసినాం. కండిషన్ వచ్చి కాన్స్టెంట్ టెంపరేచర్, వెరీ ఇంపార్టెంట్. కాన్స్టెంట్ టెంపరేచర్ మంచిగా గమనించు. సపోజ్ ఇదొక కండక్టర్, ఈ కండక్టర్ వద్ద నువ్వేం చేసినావు? ఒక వోల్టేజ్ని అప్లై చేసినావు, లేదంటే ఒక EMFని నువ్వు అప్లై చేసినావు, లేదంటే ఒక బ్యాటరీ తీసుకో, నువ్వు బ్యాటరీ EMF ఆర్ వోల్టేజ్ అని తీసుకో, ఏదైనా తీసుకో. వోల్టేజ్ అని చెప్పినా
ఈఎంఎఫ్ అని చెప్పిన రెండు సమానమే, రెండు ఒకటి, ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఎప్పుడైతే ఒక కండక్టర్ దగ్గర నువ్వు వోల్టేజ్ అప్లై చేసావో ఇమ్మీడియట్గా దాని ద్వారా విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. అలా జరిగే విద్యుత్ ప్రవాహం అనేది నువ్వు అప్లై చేసిన వోల్టేజ్కి అనులోమానుపాతంలో ఉంటుంది. కండిషన్ ఏంటి బ్రదర్? కాన్స్టెంట్ టెంపరేచర్. సో I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V. ఇది ఓమ్స్ లా. యాక్చువల్లీ ఇది ఓమ్స్ లా. ఈ ఓమ్స్ లాని మీరు చాలా ఇంపార్టెంట్. V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I కాదు, I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V. ఎందుకు అని అంటే వోల్టేజ్ అనేది కాజ్, కరెంట్ అనేది ఎఫెక్ట్. వోల్టేజ్ లేకుండా కరెంట్ రాదు కదా. కరెంట్ అనేది వోల్టేజ్ పైన ఆధారపడుతుంది, వోల్టేజ్ అనేది కరెంట్ పైన ఆధారపడడం లేదు. సో అందుకోసం I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ ఆర్ ఈఎంఎఫ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ అని పిలుస్తాం. చలో దీన్ని మనం నార్మల్గా V ఈక్వల్ టు IR అని రాయొచ్చు. ఎందుకు ఏంటి అని మనం గతంలో చాలా క్లాసెస్లో డిస్కస్ చేసినాం. సో ఇక్కడ నుంచి V ఈక్వల్ టు IR అడ్డగుణకారం చేస్తే I ఈక్వల్ టు V/R అని రాయొచ్చు, R ఈక్వల్ టు V/I అని కూడా రాయొచ్చు. ఇక ఈ చిన్న చిన్న విషయాలు మనం చాలాసార్లు డిస్కస్ చేసినాం. ఇగో సమీకరణం నంబర్ 1 అడుగుతాడు బ్రదర్, సమీకరణం నంబర్ 2, సమీకరణం నంబర్ 3. గతంలో జరిగిన మన తెలంగాణ పరీక్షల్లో జరిగిన ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ అడిగాడు. ఈ క్రింద ఇచ్చిన ఓమ్స్ లా నియమం నుండి, అంటే ఓమ్స్ నియమం నుండి, ఓమ్స్ లా నుండి ఈ క్రింద ఇచ్చిన సమీకరణాలు ఏవి సరైనవి అని అడిగాడు, ఏవి సరికానివి అని అడిగాడు. కాబట్టి మీరు వన్స్ ఓమ్స్ లా నుండి క్లియర్గా ఉంటే మీరు ఏదైనా ఏ సమీకరణాన్నైనా సరైన సమీకరణాలను గుర్తించగలుగుతారు, అంటే సరికాని సమీకరణాలను కూడా ఈజీగా గుర్తించగలుగుతారు. సో నేను అందుకోసం ఆస్పిరెంట్స్కి చెప్తున్నాను. సో రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నానంటే క్వశ్చన్ చెప్పడం ఇంపార్టెంట్ కాదు, దాని నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు సాల్వ్ చేసే కెపాసిటీ పెంచుకోవాలి. సో చూడండి, V ఈక్వల్ టు IR, I ఈక్వల్ టు V/R, R ఈక్వల్ టు V/I. అంటే V విలువ కనుక్కోవాలంటే కరెంట్ కావాలి, రెసిస్టెన్స్ విలువ కావాలి. I విలువ కనుక్కోవాలంటే వోల్టేజ్ కావాలి, రెసిస్టెన్స్ యొక్క విలువ కావాలి, R యొక్క విలువ కావాలి అని అంటే వోల్టేజ్ బై కరెంట్. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి ఎంటర్ అవుదాం. క్వశ్చన్లో ఏమడిగిండు? కరెంట్ అడిగాడు. ఒకటే రెసిస్టర్ ఉంది, మీరేం వరి కావాల్సిన అవసరం లేదు. సింపుల్ క్వశ్చన్. నీకు I విలువ కావాలి అని అంటే నేను ఇంతకుముందు ఏ సూత్రం ఉపయోగించాలి? I ఈక్వల్ టు V/R. ఈ సూత్రం ఎక్కడి నుండి తీసుకున్నావు నువ్వు? ఈ ఫార్ములా ఓమ్స్ నియమం నుంచి. సో బ్రదర్ I ఈక్వల్ టు V/R. V అంటే ఏంటిది? 5. R అంటే ఎంత ఇచ్చాడు? 100 ఇచ్చాడు. నేను ఇంతకుముందు క్వశ్చన్ ఎవరైనా సాల్వ్ చేస్తారు. మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, ఫ్రాక్షనల్ వాల్యూస్ చాలా ప్రాపర్గా తీసుకోవాలి. నువ్వు ఇక్కడ 0.5 తీసుకున్నా నీకు రాంగ్ ఆన్సరే. 0.05 తీసుకోవాలా, 0.5 తీసుకోవాలా. కింద 2 సున్నాలు ఉన్నాయి కదా. సో ఎప్పుడైనా పాయింటర్ తర్వాత 2 అంకెలు రావాలి. సో 2 అంకెలను సున్నాతో కలుపుకొని, సో కింద 2 సున్నాలు ఉన్నాయి కదా, అప్పుడు నువ్వేం తీసుకోవాలి? 0.05. చూడండి, పాయింట్ తర్వాత 2 ఉన్నాయా లేదు, ఇది ఒక 0, ఇది ఒక 5. సో అలా మనం ఈ 2 సున్నాలు ఉంటే, సపోజ్ నాకు ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి బ్రదర్, 3 సున్నాలు ఉంటే నేనేం చేయాలి? పాయింట్ తర్వాత 3 అంకెలు రావాలి, అంటే 0.05. సో ఇలా క్వశ్చన్స్ మీరు ప్రాపర్గా చేస్తేనే మీకు అక్యురేట్ ఆన్సర్ వస్తుంది, మీ సెలెక్షన్ జరుగుతుంది. ఇలా మరి కరెంట్ యొక్క యూనిట్స్ ఏంటిది? యాంపియర్స్. కానీ షార్ట్ యూనిట్స్ ఏంటిది? 0.05 amps. సో వాట్ ఈస్ ద సూటబుల్ ఆప్షన్? 0.05. చూడండి, ఇది మెగా 0.5 రాంగ్. మెగా ఎందుకు ఉంటుంది? రాంగ్. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఇలా ఆస్పిరెంట్స్కి స్పెషల్ కేర్ తీసుకుంటూ, స్పెషల్ క్లాసెస్ తీసుకుంటూ, అంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ పట్ల సో డిఫికల్టీస్ని తొలగించడానికి, అదేవిధంగా ప్రతి ఒక్క విలువని ఏ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, అంటే కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి, అలాంటి విలువలు మనం డైరెక్ట్ గుర్తుపెట్టుకొని ఆన్సర్ చేయాలి. సో ఇలా మీకు వచ్చినప్పుడు ఫ్రాక్షన్ రూపంలో ఏ విధంగా మార్చాలి, ఫ్రాక్షన్ నుండి P/Q రూపంలో ఏ విధంగా మార్చాలి. సో ఈ క్వశ్చన్స్ మనం డైరెక్ట్ ఎక్కడ అడగరు, క్వశ్చన్ సాల్వ్ చేస్తున్న క్రమంలో వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు. ఆ డిఫికల్టీస్ ఫేస్ చేయడానికే మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి ఆస్పిరెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుందని మనం మన ఇన్స్టిట్యూషన్ నుంచి ఇలాంటి స్పెషల్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాం. ఒకవేళ మీరు మా ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్లో ఆఫ్లైన్ క్లాసెస్ గురించి ఇంట్రెస్ట్ చూపించినట్లయితే అడ్మిషన్ కొరకు కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. సో మా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.